క్రీస్తునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు యేసు క్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. మిమ్మల్ందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా నేను దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశం కొరకు దేవునికి ఎన్నో స్తోత్రాలు. మన జీవితాల్లో దేవుడు మరొక నూతన దినాన్ని దేవుడు అనుగ్రహించి ఆయన మాటలు విని మనం బలపరచబడ్డానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు. మన వాక్యాన్ని మనకు వెళ్ళే ముందు మీకు ఒక చిన్న మనవి. దయచేసి ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో మీరు మొట్టమొదటిగా ఈ వీడియోస్ చూస్తూ ఉంటే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా కింద పెడుతుండండి. మీ ప్రార్థనావస్థలు ఉన్నట్లయితే కామెంట్ పెట్టండి, అలాగే ఆమెన్ అని చెప్పండి. అలాగే మీకు వలె అనేక మంది దీవించబడ్డానికి అనేక మందికి ఈ వీడియోను షేర్ చేయండి. వాళ్ళు కూడా దీవించబడడానికి అవకాశం ఉంటుంది. కనుక మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్య భాగము మనం ధ్యానం చేద్దాం. కీర్తన 138 అధ్యాయము 8వ వచనంలో దావీదు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అనే మాట మనం చూస్తున్నాం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అనే మాట మనం చూస్తున్నాం. అంటే మన భాషలో మనం మాట్లాడుకోవాలంటే దేవుడు మన కోసం పనిచేస్తున్నాడు, లేక మన కోసం పనిచేస్తాడు, లేక దేవుడు మన పక్కన ఉంటాడు, దేవుడు మన గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు అనేటువంటి అర్థము మనకు కనిపిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజంగా గమనించండి. ఈ లోకంలో మనలను గురించి ఎవరు పనిచేస్తున్నారు? మనలను గురించి ఎవరు ఆలోచన చేస్తున్నారు? మనలను గురించి ఎవరు ప్రయాసపడాలని ఆశపడుతున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ఈ మాటలు చెబుతున్నది దావీదు. దావీదు అన్నదమ్ములు ఆయన కోసం పని చేయలేదు. దావీదు అన్నదమ్ములు ఆయనకి సపోర్టుగా నిలబడలేదు. దావీదు అన్నదమ్ములు అడుగడుగున దావీదుని అవమానం చేశారు. అలాగే దావీదు సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలు కూడా దావీదుకు సపోర్టుగా నిలబడలేదు. వాళ్ళు గొలియాతుని నేను చంపుతానని చెప్పినప్పుడు వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు దావీదు నువ్వు పని చేయలేవు, ఈ కార్యం చేయలేవు అని వాళ్ళు దావీదుని సపోర్ట్ చేయలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు దావీదు నిమిత్తం పని చేశాడు, దావీదుకు సహాయం చేశాడు. దావీదును ఇశ్రాయేలు ప్రజలందరిలో ఒక ఉన్నత స్థానంలో దేవుడు నిలబెట్టాడు. ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం, మన అన్నదమ్ములు మన కోసం పనిచేస్తుంటారు, ఏమండి, మన అక్క చెల్లెలు మనకు పనిచేస్తుంటారు, లేక నా యొక్క జాతి వారు, లేక నా కుటుంబం వారు, లేక నా సమాజం వారు నా కోసం పనిచేస్తారు, నన్ను ఉన్నత స్థానంలో నిలబెడతారు, నా పక్కన నిలబెడతారు, అవకాశం వచ్చినప్పుడు, అవసరం ఉన్నప్పుడు నన్ను బలపరుస్తారని మనం అనుకుంటూ ఉంటాం. దేర్ వీఆర్ మిస్టేకన్. అక్కడే మనము పొరబడుతున్నాం. నో వన్ కెన్ స్టాండ్ అండ్ నో వన్ కెన్ సపోర్ట్. ఎవరు కూడా మనం అనుకున్న వారు ఎవరు కూడా వారు నిలబడకపోవచ్చు, ఎవరు కూడా మనకి సహాయం చేయకపోవచ్చు, ఎవరు కూడా మన కోసం పని చేయకపోవచ్చు. కానీ దావీదు మాటల ప్రకారం మనం ఏం అర్థమవుతుందో తెలుసా? గాడ్ డెఫినెట్లీ వర్క్స్ ఫర్ అస్. దేవుడు మన కోసం ఆయన పని చేస్తున్నాడు. నా కార్యము సఫలము చేయను అంటే దాని అర్థము దేవుడు మన తరపున పని చేస్తున్నాడు. ఆయన మన పడుకున్నా మన గురించి ఆలోచన చేస్తున్నాడు, మనం పని చేస్తున్నా మన గురించి ఆలోచన చేస్తున్నాడు, మనం ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా మన ప్రయాణంలో ఉన్నా కూడా ఈజ్ వర్కింగ్ ఫర్ అస్. ఆయన మన కోసం పనిచేస్తున్నాడు. అందుచేతనే మనము ఈ రోజున సురక్షితంగా ఈ లోకంలో జీవించగలుగుతున్నాం, అనేకమైన పనులు చేయగలుగుతున్నాం, ఉద్యోగాలు చేయగలుగుతున్నాం, వ్యాపారాలు చేయగలుగుతున్నాం, అనేకమైనటువంటి విషయాలు మనము చేయగలుగుతున్నాం. ఘనమైన కార్యములు ఈ లోకంలో మనుషులు చేయగలుగుతున్నారంటే బికాజ్ ఆఫ్ గాడ్ ఈజ్ హెల్పింగ్ దెమ్. దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులరా, డు నాట్ డిపెండ్ అపాన్ ద వరల్డ్లీ పీపుల్. లోకస్తుల మీద మీరు ఆధారపడు. జస్ట్ డిపెండ్ అపాన్ గాడ్ హూ వర్క్స్ ఫర్ అస్. మన కోసం పనిచేసేటువంటి దేవుని మీద ఆధారపడండి. యూ విల్ సీ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చూస్తాం. ప్రియమైన సహోదరి సహోదరుల, టు హూమ్ యూ బిలీవ్ ఇన్ టుడే. ఎవరి యందు నువ్వు నమ్మిక ఉంచుతున్నావు ఈ రోజున? ఎవరైతే మనం నమ్మిక ఉంచుతున్నామో వాళ్ళే మనల్ని మోసం చేయొచ్చు, మన కోసం పని చేయకపోవచ్చు. నా కోసం పలానా వారు ఉన్నారు, వాళ్ళు నా కోసం పని చేస్తారు, నాకు అవసరతలు సహాయపడతారని మనం అనుకుంటాం, ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. మైట్ బీ అండ్ మైట్ నాట్ బీ. వాళ్ళు చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ డెఫినెట్లీగా
దేవుడు మాత్రం కార్యము చేస్తాడు. దావీదు విషయంలో అలాగే జరిగింది. ఎవరు కూడా ఆయన్ని సపోర్ట్ చేయలేదు. ఎవరు కూడా ఆయన కోసం పని చేయలేదు. కానీ దేవుడు పనిచేశాడు ఆయన కోసం. ఆయన కోసం దేవుడు పనిచేసి ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు రాజును చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యు మస్ట్ నో ద ట్రూత్ టుడే. ఈరోజు ఒక సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఆ సత్యం ఏంటో తెలుసా? గాడ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. దేవుడు నీ కోసం పనిచేస్తున్నాడు. జస్ట్ బిలీవ్ ఇన్ హిమ్ అండ్ బిలీవ్ హిజ్ ప్రాసెస్. ఆయన యందు నమ్మిక ఉంచండి. ఆయన చేసే పద్ధతిలో మీరు విశ్వాసం ఉంచమని మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, జస్ట్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. ప్రభునందు విశ్వాసం ఉంచండి. యూ విల్ సీ ద చేంజ్. నువ్వు మార్పును చూస్తావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. గాడ్ ఈజ్ వర్కింగ్ ఫర్ అస్. దేవుడు మన కోసం పనిచేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరు తలలు వంచి కండ్లు మూసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా, మమ్మలను ప్రేమించి దీవించి ఆశీర్వదించి బలపరిచి ఈ నూతన దినము మా జీవితాలు మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి ప్రభా. మీరు మా కోసం పనిచేసే దేవుడు, మా కార్యములను జరిగించే దేవుడు, మా కోసం ప్రభా మీరు నిరంతరము ఆలోచించే దేవుడు. దేవా, మా కోసం ఇన్ని కార్యములు జరిగించేటువంటి దేవుడు తండ్రి. ప్రభా, మీరు మాకు దేవుడిగా ఉన్నందుకు మీకెన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు ఎవరైతే మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారో మీ సహాయ సహకారాలు అందించండి ప్రభా. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, కుటుంబాల్లో మీ సహాయ సహకారాలు అందించి జయప్రదం చేయమని, జీవితంలో ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడానికి బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని ప్రభా. మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.